టీవీ9 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా. సరైన జాగ్రత్తలు తీసుకుని ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు. 2వ తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన చిన్నారి తల్లిదండ్రులు. దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు. కావాలి. రేపు 1వ తరగతి నుంచి LKG నుంచి చదివిస్తున్నాం మా అమ్మాయిని. ఇప్పుడు 3వ తరగతికి వచ్చింది మా అమ్మాయి. ఆడపిల్లలకు భద్రత ఏది స్కూల్లో? ఆ పిల్లలకు భద్రత కావాలి. ఆడపిల్లలకు శిక్షణ ఆడపిల్లలనే తేడలేదు, మగపిల్లలనే తేడలేదు. క్రమశిక్షణ నేర్పేయండి. ఏం నేర్పేది చెప్పాలి. యాజమాన్యం ఏం చేస్తుంది? క్లాస్ టీచర్ ఏం చేస్తుంది? అది తెలియాలి కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ పట్టించుకోవాలి కదా. చిన్న పిల్లలు అంటారు ఏం చేస్తారు వాళ్ళకి? అసలు సిలబస్ కూడా సరిగా రాదండి వాళ్ళకు. ఆ పిల్లలు పట్టుకొని ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో చదివిన అబ్బాయికి ఎంత క్రమశిక్షణ ఉండాలి? ఏంటి స్కూల్లో చదివిన వాడే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ ఇక్కడ 9th వరకు వచ్చి వాడే మనకి ఎంత క్రమశిక్షణ నేర్పి చెప్పాలి. అది మనకి అదే కదా. ఇప్పుడు మా బాబు క్రమశిక్షణ మీకు చక్కగా ఉంటే ఇంకో అమ్మాయికి జరగదండి. ఎంతమంది అని ఖాయం చేస్తారు. ఇప్పుడు మా ఆడవాడు ఊరుకొచ్చాము. ఇప్పుడు మాకు తెలియదు ఏంటంటే పద్ధతి అనేది. యాజమాన్యం ఇదే నాకు నేర్పించింది పిల్లలకి. మళ్ళీ ప్రతి ఒక్క టీచర్లు ఉంటారు. టీచర్లు ఏం చేస్తారు? మాకేం చెప్పేది ఏం లేదా? మళ్ళీ నెలకు మీటింగ్ పెడతారు. ఏం మీటింగ్ పెట్టినండి? పిల్లల క్రమశిక్షణ నేర్పండి. మీటింగ్ ఎందుకు? చదువు ఒక్కటేనా మీరు నేర్పించింది? లక్షల ఫీజు తీసుకుంటారు. అన్ని విషయాలలో బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకోవాలా వద్దా? ఇదేంటి ప్రిన్సిపల్ గారు బయటకు రమ్మంటే స్కూల్లో తీయండి అడుగుతాం.